అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతం అవుతుందా అని తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సోదరులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను ఎక్కువ విమర్శించా. ఒక అవకాశం ఇస్తే రామన్న అవకాశం ఒక్క కథ చెప్తా, ఒకటే కథ, చిన్న కథ చెప్పన్నా, ఒకటే కథ చెప్తా, మీరు కాకుండా చెప్తా. ఒక రోజు ఒక 2 నిమిషాలు కథ అయిపోయినాక ఈ బక్కకే ఒక గొప్ప ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పేరు చెప్ప మళ్ళీ కేసులు పెడతారు. అది మన రామాన్ని ఇచ్చిండు, గొప్ప కరీంనగర్ జిల్లాకు గొప్ప ప్రాజెక్టు. టెండర్లు పిలిచినాం. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఉన్నప్పుడు స్పీడ్గా ఉరికింది. బ్రిడ్జిలు కట్టినాము, రివర్ ఫ్రంట్ కట్టినాము, లైట్లు కలిగినాయి. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక స్విచ్ ఆఫ్ చేసినట్టే లైట్లు ఆఫ్ అయినాయి. కేబుల్ బ్రిడ్జ్ కథం చేసిర్రు, రివర్ ఫ్రంట్ కథం చేసిర్రు. నేను మెల్లగా గుసగుస కాంట్రాక్ట్ పిలిచి ఏందయ్యా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా స్పీడ్గా నడిపించినావు, మరి కాంగ్రెస్ రాగానే ఆగిపోయినవి ఎందుకు అంటే, సార్ ఏం చెప్పాలి, ఒక్కలా ఇద్దరా ముగ్గురా అని ఒక కథ చెప్తా సార్ అన్నాడు. ఏం కథనే అన్న, ఊళ్ళలా కట్టెల మోపు ఎత్తుకుంటారు, కట్టెల మోపులు పొయ్యి వండుకున్నందుకు ఊళ్ళలా చదువు రాదాలకు ఓ ఆడామే మొగానే కట్టెల మోపుకి ఎత్తుకుంటూ వస్తాడు. ఇంట్లో వంట కోసం ఒక చెక్ పోస్ట్ పెట్టినారా, వీడు ఉత్తగానే ఎత్తుకపోతాడరా ఈ కట్టెల మోపు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉత్తగా ఎత్తుకపోతాడరా అని ఆగు అన్నాడు. ఏందవ్వా, రోజు కట్టెల మోపు ఎత్తుకపోతున్నావు కదా, మాకు 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు రోజు కట్టె మోపుకు. అరే సరే, ఈ కట్టె మోపుకు సార్ చదువురాణంలో తిండికి బతుకుతున్నాం, కేసీఆర్ ఉన్నప్పుడు మేము తిన్నంగానికి 100 రూపాయలు ఇవ్వాలి అడగంటే, నేను పెద్ద లీడర్ను, కట్టె మోపుకు 100 రూపాయలు ఇవ్వన్నాడు. సరే అని కట్టె మోపుకు 100 రూపాయలు ఇచ్చి రోజు ఎత్తుకొని పోతాంది. ఇది ఇంకో పెద్ద ఆయన చూసిండు, నేను మందు పేరు చెప్పా, అరే ఉత్తపుణ్యానికి 100 రూపాయలు ఇచ్చుకుపోతాడు, మరి నేను కూడా పెద్ద లీడర్ అని చెప్పి నేను కూడా దుకాణం పెడతా అని చెప్పి ఈయనకన్నా ముందు ఇంకొక చెక్ పోస్ట్ పెట్టిండు. చెక్ పోస్ట్ పెట్టినాక చేదావిగా పొద్దున కట్టెల మోపు ఎత్తుకొని వస్తాంది. ఏ ఆగువాను, అవో ఏం సార్ కొత్త కనబడతాను నువ్వు, లేదు నువ్వు కట్టె మోపుకు 50 రూపాయలు ఇవ్వాలి నువ్వు. అరే గట్టేదా సార్, అటు పెద్ద సార్ ఉన్నాడు, రోజు పంపిస్తానా, ఖుషిగా పంపిస్తాడు అంటే, ఆయనకన్నా పెద్ద సారు నేను, మా కాంగ్రెస్ పై గట్లే ఉండే ఆయనకి పెద్ద సారు, నువ్వు నాకు 50 రూపాయలు ఇచ్చే చాలు, ఎవడు ఆపడి పోన్నాడు. అరే ఇది మంచుకున్నది కదా, దానికి 100 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 50 రూపాయలతో అయిపోయిందని చెప్పి 50 రూపాయలు ఇచ్చేస్తుంది. మరి వాడాడుతూ ఎట్లా సార్ అంటే, శివుని చేతిలో త్రిశూలం లెక్క ఒక కాగితం రాసిస్తా అని ఒక కాగితం రాసిస్తాడు. బ్రహ్మను రాసి దేవులో పెట్టుకోపో, నేను ఎవ్వరు అడిగాడు నువ్వు పో అన్నాడు. చిట్టి పెట్టుకొని గాలి దగ్గర వచ్చుకొని కట్టె బొత్తుగా ఉంటుంటే మళ్ళీ ఆపుతాడు. అరే అక్కడ 50 రూపాయలు ఇచ్చాడు, ఇక్కడ పెద్ద సార్ అంటే సార్ ఆయనకు ఇచ్చినా మళ్ళీ నువ్వెందుకు అడుగుతావు, నువ్వు ఇక కావద్ద చిట్టి చూడు చూస్తే గదగదం అనుకుతావు నువ్వు అన్నది. ఆ చిట్టి తీసి ఆయనకి ఇస్తాడు. వాళ్ళు ఏం రాసింది చెప్పన్నా, ఏం రాసింది, నాది నేను తీసుకున్నా, నీది నువ్వు తీసుకోపో అని రాసిచ్చున్నాడు. అంటే 100 రూపాయలు 150 అయింది, ఒకడవే 3 అయినరు, ఒక వర్క్కు 4 పిప్పి పెండాడుతుంది సార్, నేను ఏం వర్క్ చేయాలని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నదంటే, దోపిడీకి మారు పేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, దోసుకుడానికి మారు పేరు ఈరోజు ఉన్నది. ఆ రోజు కేసీఆర్ హయాంలో ప్రజలు ఎట్లా బతకానో అట్లా బతుకుతే ఈరోజు కాంగ్రెస్ పరిపాలన పీల్చి పిండాడుతుంది. కొట్టి అందుకే ప్రజలందరూ మళ్ళొకసారి మన వైపు చూస్తున్నాడు, మన కోరుకుంటుంది సార్, ఎప్పుడు 3.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు మన రాజరికం రావాలా, ఎప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన ఉన్నది. కాబట్టి అందరికీ మీ అందరికీ పేరు పేరున జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.